కొద్దిసేపు సంతోషం ఉంటుంది అంతే. మీరు దేన్నైనా తీసుకోండి లోకంలో, ఈ లోకాన్ని బట్టి నువ్వు మరి ఆనందించాలనుకుంటే అది ఆనందం కాదు, అది సంతోషం, అది తాత్కాలికంగానే ఉంటుంది. కానీ నీ ఆత్మకు భద్రత ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఈ తిండిదేముందిలే, ఈ బట్టదేముందిలే, ఈ ఇల్లుదేముందిలే, ఈ వ్యాపారందేముందిలే, ఈ సంపదలేముందిలే, ఈ సుఖములో ఏముందిలే. హల్లెలూయా. ఏ నాటికైనా వీటన్నిటిని విడిచిపెట్టి నేను ఎక్కడ పోతాను? యేసయ్య దగ్గరికి పోతాను. హల్లెలూయా. నేను చచ్చిపోతే పరలోకం పోతాను, నేను ప్రభు దగ్గరికి పోతాను. ఈ క్షణమైనా నేను అక్కడికి వెళ్ళడానికి సిద్ధం. ఆమేన్. ప్రభువైన యేసును నువ్వు నమ్ముకుంటే ఆ ఆనందం నీకు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆనందమే లేకపోతే నీకు ఏమున్నా అన్నీ సున్నా. సమయం లేదు. ఇదిగో బైబిల్ గ్రంథంలో లూకా సువార్త అనేటువంటి ఆ గ్రంథంలో సువార్తలో 15వ అధ్యాయంలో 3 రక్షణ పొందుకున్నారు. యేసయ్య రక్షణ ఆనందాన్ని గురించి 3 ఉదాహరణలు చెప్పాడు. ఒకటి, తప్పిపోయిన గొర్రెపిల్ల. ఇంకొకటి, ఇంట్లో ఒక స్త్రీ ఒక 10 వెండి నాణాలుంటే, మన భాషలో చెప్పాలంటే 10 రూపాయి బిల్లలు, వెండి రూపాయి బిల్లలు, ఓకేనా? ఆ రూపాయి బిల్లలు కోల్పోయింది. ఒక రూపాయి బిల్ల కోల్పోయింది. ఇంకొకడు తండ్రి సన్నిధి నుండి పారిపోయాడు. గొర్రెపిల్ల పోయింది, నాణ్యం పోయింది, కొడుకు పోయిండు. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు నాణాన్ని ఆ స్త్రీ తిరిగి పొందుకోవాలి అని అంటే ఏం చేసిందట? ఇంట్లో దీపం, నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను, ఇల్లు ఊడ్చింది, దీపం వెలిగించింది, ఊడ్చింది, జాగ్రత్తగా వెతికింది. ఎంతసేపు పడుతుందండి? ఇల్లు ఊడ్చి దీపం వెలిగించి వెతకడానికి ఎంతసేపు పడుతుంది? ఇల్లు ఒక 10-15 నిమిషాలట, కొంతమంది గంట అన్నారు అక్కడ. అవునమ్మా? ఒక గంట చాలా ఇల్లు ఊడడానికి. ఆ బిల్ల దొరికేదాకా వెతకడానికి ఎంతసేపు పడుతుంది? ఒక గంట. తప్పిపోయిన గొర్రెను వెతకడానికి ఎంత టైం పడుతుంది? ఒక రోజు, ఒక 24 గంటలు. 24 గంటలు కూడా దొరకకపోతే అది జిట్టపులిపాలు లేకపోతే ఇంకేదో అవుతుంది, కథం అవుతుంది దానిపైన. అవునా కదా? సో గొర్రెను వెతకాలంటే ఎంత సమయం పడుతుంది? ఒక్క రోజు 24 గంటలు. మీరు గమనించాలి, పోయిన నాణ్యం దొరకడానికి ఆ స్త్రీ పనిచేసింది. తప్పిపోయిన గొర్రెను కాపరి పోయి వెతుక్కున్నాడు.